హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 70 ఫోకస్ నేను రచన. మరి ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వినోద్ కుమార్. అయితే సార్ మనతో పాటు ఉన్నారు, చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్. సార్, ముందుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూరో సమస్యలు ఏం చూసారు మీరు ఎక్కువగా? నేను దాదాపు 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అన్ని రకాల న్యూరో సమస్యలు చూస్తాం, అంటే హెడ్ టు టో అంటాం అట్లా. సో హెడేక్స్ అనుకోండి, స్ట్రోక్స్ అనుకోండి, ఫిట్స్ అనుకోండి, న్యూరోపతి అనుకోండి, తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంటే స్పాండలోసిస్ చేంజెస్ అట్లా, తర్వాత మజిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఇలా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అయినా న్యూరోకి సంబంధించినవి అన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో అంటే హెడ్ నుంచి టో వరకు చూస్తారు మీరు. సో ఎక్కువగా మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి మెయిన్ గా? అంటే జనరల్గా ఏంటంటే కామన్ గా వచ్చేది హెడేక్స్ ఎక్కువ చూస్తుంటాం. అంటే ఇప్పుడు 10 patients అనుకోండి, మినిమం 3 to 4 patients ఆర్ హెడేక్ పేషెంట్స్ ఉంటారు, మినిమం 3 to 4 patients ఆర్ బ్యాక్ సంబంధించిన అంటే బ్యాక్ ఎక్ సంబంధించిన వాళ్ళు, నెక్ పెయిన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అలా. సో మనం తర్వాత కొన్నిసార్లు సీజన్స్ బట్టి కూడా వేరియేషన్ అవుతుంటుంది. సో స్ట్రోక్స్ చూస్తుంటాం కొన్ని సీజన్స్లో, తర్వాత నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని సీజన్స్లో చూస్తుంటాం. సో అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సార్, మీరు అన్నట్టుగా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సీజన్ లో చూస్తూ ఉంటాం అన్నారు. సో ఈ సీజన్ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా ఏంటి చూస్తుంటారు? సమ్మర్ సీజన్లో మనకు స్ట్రోక్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఓకే, ఎందుకంటే చాలా మందికి డీహైడ్రేషన్ వల్ల స్ట్రోక్స్లో కూడా వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అని చెప్పేసి అదొక, అంటే బాగా డీహైడ్రేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల ఉన్నటువంటి వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్ బ్లాక్ అయిపోతుంటాయి. సో బ్లాక్ అయిపోవడం వల్ల వీనస్ థ్రాంబోసిస్ అంటాం. సో దానివల్ల బ్లాక్ అయిపోయిన తర్వాత బ్లీడ్ అయిపోతుంటాయి. సో బ్లీడ్ అయిపోయినప్పుడు బ్రెయిన్లను బట్టి ఆ ఏరియా ఇరిటేషన్ వల్ల కొంచెం మందికి హెడేక్స్ రావచ్చు, తర్వాత ఫిట్స్తోనే ప్రజెంట్ అవుతుంటారు. ఓకే, సో దానివల్ల కొంచెం మందికి చేయి కాలి పడిపోతుంటుంది. సో అలాంటి కండిషన్ చూస్తుంటాం. తర్వాత స్ట్రోక్స్, ఇంకా అదర్ బీపీ షుగర్ ఎక్కువైపోతుంటుంది కొంచెం మందికి, సడన్గా ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే. సన్ స్ట్రోక్స్ వల్ల బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోవడం, దాని నుంచి స్ట్రోక్స్ చూస్తుంటాం. ఓకే, తర్వాత కొంచెం మందికి ఇట్లా అంటే ఎక్కువ సన్ స్ట్రోక్ వల్ల కొంచెం మందికి బీపీ బాగా షూటప్ అయిపోతుంటుంది. బీపీ షూటప్ అయిపోయినప్పుడు బ్లడ్ వెజల్ బ్రేక్ అయిపోతుంటుంది, అంటే బ్రెయిన్లో హిమోరేజ్ అంటాం. సో అలాంటి స్ట్రోక్స్ కూడా చూస్తుంటాం. అంటే ఎక్కువగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఛాన్సెస్? ఎస్. మెయిన్గా స్ట్రోక్ రావడానికి ప్రధానమైనటువంటి రీజనే బీపీ, ఆ తర్వాత షుగర్స్, ఇవే మెయిన్గా అట్లా. సో జనరల్గా ఏంటంటే స్ట్రోక్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాం, బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోవడం వల్ల ఏరియా రక్త సరఫరా ఆగిపోతుంది. సో అది ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ వెజల్ బ్రేక్ అయిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది వస్తుంది, దట్ ఇస్ కాల్డ్ హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సడన్గా బీపీ షుగర్ ఉన్న వాళ్ళంటే 2 రకాలుగా చూస్తుంటాం. బట్ ఇష్కెమిక్ స్ట్రోక్ ఏంటంటే బీపీ లాంగ్ టర్మ్గా ఉండి బీపీ నార్మల్ ఉన్న వాళ్ళకు బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ అయిపోతుంటుంది. సో దానికి ఇష్కెమిక్ స్ట్రోక్స్ వస్తుంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే బీపీ చాలా హై అయిపోతుంటుంది, అంటే 200+ అలా వెళ్ళిపోయింది అనుకోండి, 180-200+ వెళ్ళిపోయినప్పుడు ఆ బ్లడ్ వెజల్ అనేది థిన్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. సో దాంట్లో బ్లీడింగ్ చూస్తూ ఉంటాం. బట్ డయాబెటిక్ అనేది రెండిటికి ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం, ఏదో ఇష్కెమిక్ స్ట్రోక్ కానీ హిమరేజిక్ స్ట్రోక్ కానీ స్ట్రోక్ రావడానికి ప్రధానమైనటువంటి రీజనే బీపీ షుగర్. ఈ 2 యంగ్లో కానివ్వండి, ఓల్డేజ్లో కానివ్వండి, ఈ 2 మెయిన్ రీజన్స్ స్ట్రోక్ రావడానికి. ఓకే, అంటే ఎక్కువగా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు అవ్వచ్చు, ఏ ఏజ్ నుంచి ఎక్కువగా ఈ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది? ఎస్. స్ట్రోక్స్ ఎప్పుడు కూడా ఏజ్తోనే డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళకు స్ట్రోక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒకటి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం, అంటే మీరు మోడిఫై చేయండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ ఏజ్. ఏజ్ మోర్ దాన్ 60 years పైన ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. అది మెయిన్గా స్ట్రోక్ రావడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఆ ఏజ్ మోర్ దాన్ 60 years. బట్ 60 years ఒక్కటే రిస్క్ ఫ్యాక్టర్స్ కాదు, అంటే అదొక రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటుగా వీళ్ళకు బీపీ యాడ్ అవుతుంటుంది, షుగర్ యాడ్ అవుతుంటుంది, కొంచెం మందికి హ్యాబిట్స్ ఉంటాయి, అది స్మోకింగ్ ఉండొచ్చు, ఆల్కహాల్, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ ఉండొచ్చు, తర్వాత కొలెస్ట్రాల్ ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, వాళ్ళకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటన్నిటి నుంచి ఆ ఏజ్తో పాటు ఇంకొకటి మేల్స్ కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వస్తుంటుంది. అట్లా మేల్స్ టు ఫిమేల్స్ రేషియో తీసుకుంటే 1.5 మేల్సే ఎక్కువ ఉంటుంది దాన్ ఫిమేల్స్. వై మేల్స్? ఇంకా వాళ్ళ బాడీ తత్వం అనుకోండి, వెజల్
ఇంటిగ్రిటీని బట్టి చేసి తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి చేసి వీటన్నిటిగా ఓవరాల్గా మేల్స్కి స్ట్రోక్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది దాన్ టు ఫిమేల్స్.